హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏ వంటలు చేశారు ఈరోజు? నేనైతే ఈరోజు మధ్యాహ్నం మెంతికూర పప్పు, క్యారెట్, కీరా దోసకాయ కర్రీ ఫ్రై చేస్తున్నా అండి. దానికి కాంబినేషన్ చపాతీ, వైట్ రైస్ పెట్టేసాను. క్యారెట్, కీరా దోసకాయ ఏంటి అనుకుంటారేమో, కాకపోతే క్యారెట్, కీరా దోసకాయ రోజు పొద్దున్నే తిననీకని తీసుకొచ్చామండి. 2 రోజులు బట్టి తినలేదు. క్యారెట్లు ఏంటంటే కొంచెం లేతగా ఉన్నవి తెచ్చుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎన్ని రోజులు బయట పెట్టినా ఎట్లున్నా కాస్త ముడతల్లాగా వచ్చేసి మనకు కట్ చేసుకోనికి కూడా రాదు, తినలేమని. కర్రీ అయితే బాగుంటుంది. మనం ఒట్టిగా తినాలంటే తినబుద్ది కాదు. ఒట్టిగా తినాలంటే ఫ్రెష్‌గా ఉంటేనే బాగుంటుంటాయి. అందుకనే సరే ఇది కూర చేసేసుకుందాంలే ఈ పూటకని మెంతికూర పప్పు చేసేసాను ఫస్టు. సరే కీరా దోసకాయ కట్ చేశాను. క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసి, నేను కారప్పొడి వేయకుండా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, ఎక్కువ కారం లేదండి పచ్చిమిర్చి వేద్దాం సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని స్టవ్ మీద పెన్నం పెట్టేసి ఆయిల్ వేసి అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేద్దామండి. అవి బాగా కలుపుకొని కొంచెం ముక్క మెత్తబడ్డ తర్వాత అప్పుడు మనం కీరా దోసకాయ ముక్కలు వేద్దాం లాస్ట్‌లో. ఎందుకంటే ముందే వేస్తే కీరా దోసకాయలు తొందరగా మగ్గిపోతాయి కదా! క్యారెట్ కాస్త టైం పడుతుంది కాబట్టి అందుకని క్యారెట్ ఇంకాస్త సన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ అవి మగ్గిన తర్వాత కీరా దోసకాయ ముక్కలు వేసాం కదా! ఇది కూడా మగ్గుతుంది. పక్క స్టవ్ మీద పెట్టాను. పప్పు ఇప్పుడు మెంతికూర పప్పు పోపు పెట్టేసి కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుంటే మనకు ఏదన్నా కాస్త ఒక రోజు ఉన్నా కానీ మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి. కొద్దిగా వెయిట్ చేసుకుంటే బాగుంటుంది. పప్పు కూడా పోపు అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాం కదా! కర్రీ అవుతుంది. చపాతీ కాల్చుకుందామండి. ఇప్పుడు నాకు ఆ కర్రీ సేల్ అవ్వాలంటే చపాతీ చేస్తేనే అవుతుంది. పప్పులైనా కానీ సరే క్యారెట్ అయితే తింటారు. కీరా దోసకాయ వేసాం కదా తినరనమాట. అందుకని నాకు ఆ పప్పు సేల్ అవ్వాలి అంటే పప్పు కాదు సారీ కూర అవ్వాలి అంటే చపాతీ అనుకో అస్సలు నోరెత్తకుండా తినేస్తారు. పప్పు తినకుండా కానీ కూర తినేస్తారనమాట. అందుకని ఇలాంటి మనం వాళ్ళు ఇష్టపడకుండా తినని కూరలు ఉంటాయి చూడండి. ఇలా చపాతీ కానీ ఏదైనా రొట్టె కానీ పూరి లాంటిది అలాంటివి చేసి పెడితే బాగుంటుంది. తింటారు కూడా. హెల్త్‌కి మంచిదే కదండి. క్యారెట్ ఏం తప్పు చేసింది చెప్పండి. కీరా దోసకాయ ఏమైంది? 2 కాంబినేషన్ ఏమవుతుంది? బాగుంటుంది కదా! మీకు ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమందికి నచ్చదో కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా. చపాతీ అయిపోయింది, వైట్ రైస్ అయిపోయింది, మెంతికూర పప్పు, కీరా దోసకాయ, క్యారెట్ కర్రీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.